హాయ్ అండి. ఇలా చూసారా, మరమరాలతో కోవా అండి, పాలకోవా ఎలా తయారు చేయాలనో చూసేద్దాం రండి. బర్ఫీలాగా తయారు చేసుకోవచ్చండి మరమరాలతో. చూడండి ఎంత ఎమ్మీగా ఎంత సూపర్గా ఉంది కదా. స్వీట్ షాప్ స్టైల్లో ఉంది కదా అండి. పిల్లలకి క్యారీ బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చండి. పిల్లలు పెద్దలు అందరూ బాగా తినచ్చండి. చూడండి, 2 కప్స్ మరమరాలు తీసుకోవాలండి. ఒక 10 జీడిపప్పు తీసుకోవాలండి. స్టవ్ పైన పెట్టి ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో అలా వేయించుకోవాలండి. ఎక్కువసేపు వద్దండి. తర్వాత షుగర్ అండి, నేనైతే 4 స్పూన్స్ తీసుకున్నా అండి. ఎక్కువ తినేవాళ్ళు ఉంటే 5 స్పూన్స్ తీసుకోండి. పాలు కాంచి అందులో వేసి ఇలా కలుపుకోవాలండి. మిక్సీకి వేసేసి బాగా మెత్తగా ఫైన్గా చేసుకొని పాలు వేసి కలుపుకొని మరమరాలు కూడా మిక్సీకి వేసేసి అలా ఫైన్గా పౌడర్ చేసుకోవాలండి. మనం కలుపుకున్న మిశ్రమం తీసుకొని ఇందులో వేసి కలిపేసి చూడండి ముద్దగా చేసుకోవాలండి. తర్వాత ఒక బాక్స్కి నెయ్యి అంతా పట్టించేసి ఆ ముద్ద వేసుకొని బాగా స్టఫ్ చేసుకొని ఇలా ప్రెస్ చేస్తూ ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలండి. తర్వాత మనకిష్టం వచ్చిన షేప్లో చూడండి ఎంత బాగా వచ్చిందో. మనకిష్టం వచ్చిన షేప్లో కట్ చేసుకొని చూడండి ఎంత బాగుందో కదా. తొందరగా ఫాస్ట్గా చేసేయచ్చండి. చాలా హెల్దీ రెసిపీ అండి. ఇలా కట్ చేసుకొని డ్రై ఫ్రూట్స్ కొంచెం కట్ చేసి పెట్టుకోండి. దీనిపైన పెట్టేసి బాగా నీట్గా కట్ చేసుకొని పిల్లలు అడిగిన వెంటనే 5 మినిట్స్లో స్టవ్ వెలిగించాల్సిన పని లేదండి. మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే ఫాస్ట్గా 5 మినిట్స్లో తయారు చేసి పిల్లలు పెద్దలు అందరూ తినేయచ్చండి. ఎవరన్నా గెస్ట్లు వచ్చినా కూడా ఫాస్ట్గా మనం చేసి పెట్టచ్చండి. అసలు మరమరాలతో చేసినట్టు కూడా ఉండదండి. అంత చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. చూడండి ఎంత బాగుందో, సూపర్గా ఉంది కదా. ఇప్పుడే ట్రై చేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా, అంత కోవా లాగానే ఉంటుందండి.